సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే నకిలీ వస్తువు వచ్చిందా? లేదా డెలివరీ కాలేదా? మీ డబ్బు ఎలా రికవరీ చేయాలి? నేను మీ లాయర్ పోలగాని భాను తేజశ్రీ. ఈ రోజుల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రకటనలు చూసి వస్తువులు కొనేవారు పెరిగిపోయారు. కానీ చాలా సందర్భాల్లో తప్పు వస్తువులు రావడం, ఖాళీ పార్సిల్ రావడం లేదా డెలివరీ కాకపోవడం జరుగుతుంది. డబ్బులు పోయాయిలే అని వదిలేయకండి. చట్టం మీ వైపుంది. ఇందులోని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. వినియోగదారుల రక్షణ చట్టం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వినియోగదారుల పట్ల బాధ్యత వహించాలి. వస్తువు పాడైపోయినా, తప్పుగా వచ్చినా లేదా డెలివరీ కాకపోయినా కంపెనీ పాలసీ ప్రకారం రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ ఇవ్వాలి. ఇది సేవలో లోపం కిందకు వస్తుంది. ఫోటోలో ఒకటి చూపించి వేరే వస్తువు పంపడం తప్పుదోవ పట్టించే ప్రకటనలుగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సెల్లర్స్ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. వీరిలో చాలా మంది రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తుంటారు. దీనికి సంబంధించిన పరిష్కారాలు, తీసుకోవాల్సిన చర్యలు ఏంటో చూద్దాం. పార్సిల్ ఓపెన్ చేసే సమయంలో వీడియో తీయండి. ఇది బలమైన సాక్ష్యం. ముందుగా కంపెనీ కస్టమర్ కేర్‌లో ఫిర్యాదు చేసి టికెట్ నంబర్ తీసుకోండి. స్పందన లేకపోతే 1915 నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్‌కి ఫిర్యాదు చేయండి. ఇంకా సమస్య పరిష్కారం కాకపోతే ఈ దాఖిల్ ద్వారా కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయవచ్చు. అన్ని స్క్రీన్ షాట్స్, మెసేజ్‌లు, రసీదులు అన్నిటిని భద్రంగా ఉంచుకోవడం ముఖ్యమైన విషయం. అలాగే మీరెప్పుడైనా ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయారా? డబ్బు తిరిగి వచ్చిందా? కామెంట్‌లో చెప్పండి. ఈ సమస్య ప్రస్తుతం చాలా మందికి ఉంది. అవసరమైన వారికి ఈ రీల్ షేర్ చేయండి.